అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ లేదు, అనువాదకలను పెట్టడం లేదు, తర్వాత ఎవాల్యుయేషన్లో కూడా ఇంగ్లీష్ వాళ్ళని పెడుతున్నారు. అసలు మాతృభాషను చంపేసుకోవడం ఏంటి, అమ్మను కాదనడం ఏంటి, ఇదనమాట చాలా పెద్ద వివాదం అండి. దీని మీద చాలా చర్చ కొనసాగాలి. నువ్వు ఏఐని పెట్టుకో, చాట్ జీపీటీ పెట్టుకో, ఏ ఎరైనా పెట్టుకో, కానీ మాతృభాషను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం, అంటే మాతృభాషకి ద్రోహం ఎక్కడ జరుగుతుందో దానికి ఎప్పటికప్పుడు పక్కన చర్చించుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకుంటాయి? రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలో 22 భాషలకు అధికార భాషలకు ఇచ్చి మీ భాషలు మీరు ప్రొటెక్ట్ చేసుకోమని రాజ్యాంగం సర్వ స్వతంత్రాలు ఇచ్చిందనమాట. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మాతృభాషను ప్రొటెక్ట్ చేసుకోకుండా ఏం చేస్తున్నాయి? మళ్ళీ అదేంటి హిందీ వివాదం అని, ఇంగ్లీష్ వివాదాలు ఎందుకు? ముందు మాతృభాషను ప్రొటెక్ట్ చేసుకోండి. మాతృభాషను ప్రొటెక్ట్ కావాల్సిన అన్ని అధికారాలు రాజ్యాంగం ప్రసాదించింది. మరి ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవడంలో? ఈ విషయం మీద చర్చ జరగాలి. ఇప్పుడు కర్ణాటక సిద్ధరామయ్యకి సంబంధించిన ఇష్యూ అనేది ఒకటి, దాని నేపథ్యంలో మనం చర్చించుకుని మాతృభాషను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందండి. రైట్.